గమనించాలి, మానవుడు దేవుని నుండి శిక్షను పొందేవాడిగా జీవించక ఆశీర్వాదమును పొందేవాడిగా జీవించడం మంచిది. అంతే కదండి. మానవుడు జీవిస్తే దేవుని నుండి ఆశీర్వాదమును మాత్రమే పొందేవాడిగా జీవించాలి తప్ప శిక్షను పొందేవాడిగా జీవించకూడదండి. ఇంతకీ దేవుని నుండి శిక్షను ఎవరు పొందుకుంటారు? ఎవరైతే దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుడు బుద్ధి చెప్తున్నా, దేవుడు మాట్లాడుతున్న పాపంలోనే జీవిస్తారో వారు శిక్షను పొందుకుంటారు. ఇంతకీ ఆశీర్వాదం పొందేవారుగా ఎవరు జీవిస్తారు? ఎవరైతే దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, వాక్యానికి అనుసారంగా, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తారో, పరిశుద్ధంగా నీతిగా జీవిస్తారో వారు దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందేవారు అవుతారు. మరి మనం శిక్షను పొందేవారుగా ఉందామా లేదా ఆశీర్వాదం పొందేవారుగా ఉందామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగానే జీవిద్దామండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తితో జీవిద్దామండి, రోషం కలిగి జీవిద్దామండి, ఆశీర్వాదమును పొందుకుందాం. ఆశీర్వాదంకు ఫలితంగా శ్రేష్టమైన ఆనందమును, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.